కాదు. మరి ఎక్కడో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ, ముంబైకి చెందినటువంటి కార్పొరేట్ కంపెనీ ఈ రోజు ఇక్కడ ధర్మవరం పట్టణంలో ఇక్కడ ఏర్పాటు చేయడం సమంజసం కాదు. మరి దీనిపైనే మరి ఐ ఆప్టికల్స్ వారు కూడా గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి విన్నవించుకోవడం జరిగింది. మరి స్థానిక మంత్రి గారు అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కానీ, మరి పరిటాల శ్రీరామ్ గారికి కానీ, మరి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి గారికి కానీ కలిసి విన్నవించుకోవడం జరిగింది. మరి ఇంతవరకు వీరి న్యాయమైన సమస్య పరిష్కారం కాలేదు. ఒకవైపు ఏమో ఇక్కడ కార్పొరేట్ కంపెనీ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన అనేక సార్లు కూడా వీరు గోడు వెళ్లబోసుకోవడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి వీరికి ఉపాధి కోల్పోతా ఉంటే మరి ఎన్నికలప్పుడు వీళ్ళతో ఓట్లు వేయించుకొని మరి ఈ విధంగా ఉపాధికి భంగం కలిగే విధంగా ఈరోజు జరుగుతూ ఉంటే కనీసం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా కానీ స్థానిక మంత్రివర్యులు మరి కూటమి నాయకులు వెంటనే దీనిపైన స్పందించి మరి ఇక్కడ కార్పొరేట్ కంపెనీ ఏర్పాటు కాకోకుండా మరి నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏదైతే వీరు చేస్తున్నారో, ఈ ఐ ఆప్టికల్స్ వారు చేస్తున్నారో ఈ న్యాయమైన పోరాటానికి మరి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము ఎల్లప్పుడూ వీరికి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.